హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఒక 2.5 years బ్యాక్ మీ అందరికి గుర్తుండే ఉంటుంది. నేను ఈ పోర్టబుల్ ఫ్యాన్ ఐగేర్ బ్రాండ్ది అన్బాక్సింగ్ చేశాను. అంటే మా డైనింగ్ టేబుల్ దగ్గర యూస్ చేస్తున్నాను. ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ 3 years కావస్తుంది. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తా. ఇప్పటికి కూడా బాగానే పనిచేస్తుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇది బ్యాటరీ ఆపరేటెడే. అంటే మీకు బ్యాకప్ ఒక 1 hour వరకు ఫ్యాన్ నడుస్తుంది, 1.5 hour వరకు. ఈవెన్ పవర్ అడాప్టర్ పెట్టి కూడా రన్ చేయొచ్చు. కానీ దీనివల్ల ఏంటంటే ఒకటే మనిషికి సరిపడా అంటే ఎయిర్ ఫ్లో ఉంది ఇందులో. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర మా దగ్గర సీలింగ్ ఫ్యాన్కి ప్రొవిజన్ ఇవ్వలేదు అప్పుడు బిల్డర్. అక్కడ అన్ని లైట్స్ అవి ఉండేపటికి అక్కడ సీలింగ్ ఫ్యాన్ పెట్టడానికి ఛాన్స్ లేదు. అయితే వేరేది ఏదన్నా ఒక నలుగురు కూర్చొని తినేటప్పుడు ఏదన్నా ఫ్యాన్ కావాలని నేను ఆన్లైన్లో అన్నీ వెతికాను. ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా చూశాను. కానీ ఆన్లైన్లో చాలా రేంజ్ ఎక్కువ ఉంటుంది కదా, ఒక 1500 నుంచి 10-12 వేల వరకు అన్ని పెడెస్టల్ ఫ్యాన్లు చూశాను. వాల్ మౌంటింగ్ పెడదామంటే అక్కడ అన్ని కబర్డ్స్ అవి అంటే డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వాల్ మౌంటింగ్ ఫ్యాన్ పెట్టే ఛాన్స్ లేదు. ఇంకా పెడెస్టల్ ఫ్యాన్కి ప్లేస్ బాగుంది. ఆ పెడెస్టల్ తీసుకుందాం అన్నట్టు అన్నీ చెక్ చేశాను. అందులో ఏదన్నా మంచి నోన్ బ్రాండ్ ఉంటే బెటర్ అని చెప్పేసి అవి కూడా అన్నీ చూశాను. అయితే నాకు ఒకటి నచ్చింది, అది అమెజాన్ నుంచి తెప్పించాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటుంది. ఇప్పుడే మీరు మర్చిపోకుండా లైక్ కూడా చేసేయండి. కొంతమంది అంటారు చూడకుండా లైక్ ఎట్లా చేయాలని చెప్పేసి. డెఫినెట్లీ మీకు వీడియో నచ్చుతుంది, జస్ట్ మర్చిపోవద్దని చెప్పేసి గుర్తు చేస్తున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీగా నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం. అయితే నేను చాలా చూశాను కదా పెడెస్టల్ ఫ్యాన్స్. నాకు ఏంటంటే పవర్ కన్జంప్షన్ తక్కువ ఉండేసి మంచి డ్యూరబుల్ ఉండేది ఏదన్నా ఉంటే చూద్దామంటే యాక్చువల్గా నేను ఒక 4 years నుంచి మా ఇంట్లో అన్ని సీలింగ్ ఫ్యాన్స్ BLDC బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్, DC అంటే డైరెక్ట్ కరెంట్ మోటార్స్ ఉన్నవి యూస్ చేస్తున్నాను. చాలా కరెంట్ బిల్ ఆల్మోస్ట్ 60-65% తగ్గిపోయింది మొత్తం కరెంట్ బిల్. అట్లా దీంట్లో కూడా BLDC చూస్తే బెటర్ కదా అని. ఎందుకంటే 4 years నుంచి నాకు సీలింగ్ ఫ్యాన్లు ఒక్కటి కూడా సతాయించలేదు, అన్నీ స్మూత్గా రన్ అవుతున్నాయి. నేను పాత ఇంట్లో వేరే నార్మల్ పాత మోటార్వి ఉంటాయి కదా, ఇండక్షన్ మోటార్వి, అలాంటివి నేను యూజ్ చేసినప్పుడు బేరింగ్లు పోవడం, చప్పుడు రావడం, కరెంటు బిల్ ఎక్కువ రావడం అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండినాయి. BLDCలో నాకు 4 yearsలో ఒక్క ఫ్యాన్ సతాయించలేదు, కరెంటు బిల్ కూడా ఎక్కువ రాలేదు, ఇంకా సూపర్ స్మూత్ సౌండ్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా ఏమన్నా ఉంటాయని చూస్తే నాకు అటంబర్గ్ బ్రాండ్ది కనపడింది. నేను సీలింగ్ ఫ్యాన్లు కూడా లాస్ట్ టైం అటంబర్గే తీసుకున్నాను. BLDC అదొక్కటే అప్పుడు పాపులర్ ఉండింది, అవే యూజ్ చేశాను. ఈసారి కూడా చూస్తే అటంబర్గ్ ఒకటి, ఇంకోటి ఏదో వేరే బ్రాండ్ ఉండింది, కానీ అది కొంచెం దీనికంటే కూడా ఇంకా 1000-2000 రూపీస్ ఎక్కువ కాస్ట్ ఉంటే ఇంకా ఇదే బెటర్ అని చెప్పేసి తెప్పించాను. ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం మనం. చేసేసి ఇది మొత్తం ఇట్లాంటి ప్యాకేజీలో వచ్చింది. చేసేసి మొత్తం ఇన్స్టాల్ చేసి ఇది BLDC ఫ్యాన్ ఎట్లా ఉంది, దీని పర్ఫార్మెన్స్, ఎయిర్ ఫ్లో ఎట్లా ఉంది అవన్నీ టెస్టింగ్ చేద్దాం. ఎందుకంటే చాలామందికి పెడెస్టల్ ఫ్యాన్స్ కావాలని కూడా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో యూజ్ రావచ్చు. అందుకే ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ చేసేసి, మాకు కూడా ఇబ్బంది అవుతుంది అక్కడ అంటే తినే దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర సరిపడా గాలి రావట్లేదు కదా, ఇంకా కూర్చొని కంఫర్టబుల్గా భోంచేయలేకపోతున్నాం. అందుకోసం ఇంకా ఇది కంపల్సరీ కావాల్సిందే అని తెప్పించాను. ఇది అటంబర్గ్ది. ఇంకా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్ ఇచ్చేస్తాను. తక్కువ బడ్జెట్ కూడా ఉన్నాయి, BLDC లేవు. BLDC తోటి మనకి ఏంటంటే అడ్వాంటేజ్, ఇది డబుల్ బాల్ బేరింగ్ ఉండేసి మీకు అరౌండ్ 60-65% పవర్ సేవ్ అవుతుంది. అంటే ఒక్క ఫ్యాన్ తోటి పెద్ద డిఫరెన్స్ ఏం రాదు, కానీ మనము పవర్ సేవ్ చేయాలంటే ఇంట్లో అన్ని BLDC పెట్టుకుంటే మీకు ఓవరాల్గా చాలా అంటే పవర్లో మనీ సేవ్ చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్లో. ఇది అటంబర్గ్ పెడెస్టల్ ఫ్యాన్ రెనెసా మోడల్. ఈరోజు నాకు షూటింగ్కి హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరు లేరు, అందరు అవుట్డోర్ వెళ్ళారు. ఈవెన్ కెమెరాస్ కూడా అన్ని పెద్ద కెమెరాస్ బయటికి మా పిల్లలు తీసుకొని వెళ్ళిపోయారు. అందుకే చిన్న కెమెరా ఒకటి నా దగ్గర Z30 ఉండింది కదా నికాన్, దాంతో షూట్ చేస్తున్నాను. కొంచెం ఇది అంటే బడ్జెట్ కెమెరా కదా, 50,000 కెమెరా కాబట్టి కొంచెం యావరేజే ఉండొచ్చు వీడియో క్వాలిటీ. చూడండి మీకు ఎట్లా అనిపించిందో మీరు చెప్పండి వీడియో క్వాలిటీ. ఇది బాక్స్ ప్యాకేజింగ్. ఇది అటంబర్గ్ బ్రాండింగ్ పెడెస్టల్ ఫ్యాన్ రెనెసా. ఇంకా BLDC మోటార్ ఉంది, సూపర్ ఎఫిషియెంట్, ఎనర్జీ సేవింగ్, ఇంకా స్మార్ట్ రిమోట్ కంట్రోల్ ఉంది, ఈజీ టు క్లీన్. ఇది బ్లేడ్స్ కూడా తీసి ABS బ్లేడ్స్ ఉన్నాయని చెప్పేసి నేను వీళ్ళ సైట్లో చూశాను. క్లీనింగ్ అది ఈజీ ఉంటుంది. 400 mm సైజ్ది, ఎక్స్ట్రా డ్యూరబుల్ విత్ స్ట్రాంగ్ ABS ప్లాస్టిక్ కన్స్ట్రక్షన్. ఇంకా డిజైన్ కూడా చాలా యూనిక్ స్పెషల్ డిజైన్. నేను వైట్ కలర్ తెప్పించుకున్నాను. ఇందులో బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది. అంటే బ్లాక్ అంటే మా ఇంట్లో అంతా వైటే ఉంది ఎక్కువ, అన్ని ఐటమ్స్ అన్నీ. ఇంకా బ్లాక్ అంటే ఆడ్గా కనపడుతుందని నేను వైటే తెప్పించాను. ఇది 2 waysలో యూజ్ చేయొచ్చు దీన్ని.
టేబుల్ ఫ్యాన్ లాగా, పెడెస్టల్ ఫ్యాన్ లాగా. ఇవి అన్నీ అసెంబుల్ చేయాలి. నేను ఒక్కొక్కటి ఇప్పేసి మీకు, ఇదొకటి స్టెయిన్లెస్ స్టీల్ది పైప్ వచ్చింది. ఇది మొత్తం కంప్లీట్ హై క్వాలిటీ పౌడర్ కోటెడ్ పైప్ ఉంది, అంటే అంత తొందరగా పెయింట్ ఏం పోదు. కింద మీకు ఇది లాకింగ్ నట్ ఉంది, అంటే దాని బేస్ ప్లేట్కి ఫిట్ చేయడానికి. బేస్ ప్లేట్ కూడా చాలా హెవీ ఉంది, రౌండ్ బేస్ ప్లేట్ ఉండేసి. ఇది కూడా ఏబిఎస్ మెటీరియల్ ఉంది పైన. కింద మీకు మెటల్ది, హెవీ మెటల్ది ఏదో మోల్డింగ్లో కంప్లీట్ ఇది మోల్డ్ చేసి ఉంది, అంటే బరువు ఉండేలాగా. మొత్తం ఫ్యాన్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 5 kgs ఇది కంప్లీట్. ఇవి దాని గ్రిల్స్, ఇంకా బ్లేడ్, ఇంకా చాలా ఐటమ్స్ వచ్చినాయి, మస్తు ఇంట్రెస్టింగ్ ఐటమ్స్. ఇంకా ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి నేను అన్బాక్స్ చేయట్లేదు. రేపు అట్లా మా పిల్లలు వచ్చిన తర్వాత అన్బాక్స్ చేస్తాను. ఇదే ఏబిఎస్ ప్లాస్టిక్ మెటీరియల్లో చేసిన బ్లేడ్, బాగుంది క్వాలిటీ. ఈజీగా మీరు ఇట్లా తీసేసి క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడన్నా కావాలంటే. ఇంకా ఇది దాని గ్రిల్స్, ఇవి కూడా సేఫ్గా ఉండేలాగా ఉన్నాయి, ఎందుకంటే గ్రిల్ మధ్యలో గ్యాప్స్ కూడా తక్కువ ఉన్నాయి. అంటే చిన్నపిల్లలు ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు, ఫింగర్స్ అవి లోపలికి పోకుండా చాలా అంటే సన్న గ్యాప్స్ తోటి బాగుంది ఇది గ్రిల్ కూడా. ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్. ఇది ఫ్రంట్. ఇక్కడ మీకు ఆటంబర్గ్ లోగో ఉంది. ఇవన్నీ ఫిట్టింగ్ చేస్తాను నేను. ఇంకేం వచ్చినాయి బాక్స్లో, ఇది ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, 2 year వారంటీ కార్డు కూడా వచ్చింది. ఇంకా ఇది పెద్దగా స్పెషల్గా అంతా చూపించేది ఏం లేదు, జస్ట్ ఏంటంటే యూజ్ వస్తుంది కదా, చాలామంది వెతుకుతూ ఉంటారు ఫ్యాన్స్ కోసం. బ్లాక్ ఇచ్చారు రిమోట్, సింపుల్ రిమోట్ ఉంది, దగ్గర నుంచి చూపిస్తా. ఇది సింపుల్ రిమోట్. ఇందులో మీకు స్పీడ్స్, ఇంకా టైమర్ ఉంది, ఆసిలేషన్, స్లీప్ మోడ్ ఉంది. ఇవి పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఇక్కడ ఎందుకో ఒక హోల్ కూడా ఉంది, ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. 2 AAA బ్యాటరీస్ పైన పనిచేస్తుంది. ఇంకా కెమెరా హ్యాండ్లింగ్కి ఎవరు లేరు కదా, అందుకే ట్రైపాడ్ మీద పెట్టేసి ఇంకా నేను ఒక్కనే చేసుకుంటున్నా వీడియో. ఇది దాని మోటార్, 35 watts మోటార్. ఇది 35 watts BLDC మోటార్. ఏం లేదు, ఈ నాబ్ ఓపెన్ చేయాలి మీరు, దీని వెనకాల గ్రిల్ ఫిట్ చేసేసి, ఫ్యాన్ బ్లేడ్ పెట్టేసి, టాప్ గ్రిల్ పెట్టేసి, ఇంకా స్టాండ్కి డైరెక్ట్ దీనికి స్టాండ్ బేస్ పెట్టేస్తే మీకు టేబుల్ ఫ్యాన్ అయిపోతుంది. ఆ ఎక్స్టెన్షన్ రాడ్ పెట్టేస్తే మీకు పెడెస్టల్ ఫ్యాన్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను ఆన్ చేసి దీంట్లో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఎట్లుందో డీటెయిల్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒక 5 minutesలో కంప్లీట్ ఫిట్టింగ్ అయిపోయింది. సింపుల్, ఈ రాడ్ ఉంది కదా, ఎక్స్టెన్షన్ రాడ్, కింద బేస్ ప్లేట్కి కింద నట్ ఇచ్చారు కదా, దాంతో ఫిట్ చేసేసి, ఇది ఆల్రెడీ పైది ఫిట్ చేసే వచ్చింది. నాకు టేబుల్ ఫ్యాన్ లాగా యూజ్ చేసేది లేదు కదా, అట్లా ఉంటే ఈ బేస్ ప్లేట్ డైరెక్ట్ దీనికే ఫిట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ రాడ్ తెచ్చి దీనిపైన ఇట్లా పైన ఫిక్స్ చేసేసి నట్ టైట్ చేసేసాను, అంతే. ఈ స్టిక్కర్ తీసేస్తే ఇందులో ఇక్కడ స్వింగ్ మూమెంట్ ఉందని చెప్పేసి రాస్తుంది. ఇందులో 2 మోటార్స్ ఉన్నాయి, ఒకటి స్వింగ్కి సపరేట్ మోటార్ ఉంది, ఇంకా ఫ్యాన్కి సపరేట్ 35 watt మోటార్ ఉంది. చాలా అంటే రీజనబుల్ పవర్ కన్జంప్షన్ ఉంటుంది, BLDC మోటార్స్ కదా. మీకు ఆల్మోస్ట్ ఇదే సేమ్ ఇంతే ఎయిర్ ఫ్లో ఉన్న వేరే పెడెస్టల్ ఫ్యాన్కి వెళ్తే 100 watts ఉంటాయి అవి పవర్ కన్జంప్షన్. అంటే మీకు ఆల్మోస్ట్ 65-60% వరకు పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. ఇంకా ఇవి BLDC మోటార్స్, ఇవి డబుల్ బాల్ బేరింగ్ కదా, మీకు కొంచెం సైలెంట్ ఉండేసి లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ లైట్ వెయిట్ ఉంది, 5 kgs వెయిట్ ఉంది. ఇంకా చూడాలి ఆన్ చేసేసి దీని ఎయిర్ ఫ్లో ఎట్లా ఉంది. ఇందులో రిమోట్లో బ్యాటరీస్ వేసి నేను 6 speeds అవన్నీ కూడా మీకు చూపించేస్తాను. ఇంకా ఇక్కడ ఒకటి ఎల్ఈడి డిస్ప్లే కూడా ఉంది, ఇది కూడా ఆన్ చేసి చూపిస్తాను. మెయిన్స్ కార్డ్ 2 meters మెయిన్స్ కార్డ్ ఇచ్చారు, ఇది తీసి ఇంకా దీని స్వింగ్ మూమెంట్ ఎట్లా ఉంది, ఇంకా దీని సౌండ్ ఎంత ఉంది అది కూడా చూపిస్తాను మీకు. అంటే మైక్లో మీకు విండ్ నాయిస్ రావచ్చు, అందుకే కొంచెం దూరం నిలబడి మీకు సౌండ్ ఎంత అంటే ఒక 2-3 meters దూరం వెళ్తే మనకి విండ్ నాయిస్ కట్ అవుతుంది కదా, దాని తర్వాత సౌండ్ ఎట్లా ఉందనేది చెక్ చేయొచ్చు. ఇక్కడనే ప్లగ్లో పెట్టి చూపించేస్తా. హైట్ కూడా అరౌండ్ ఇది ఉంటుంది 12 inches, 4 feet ఉంటుంది హైట్. ఇంకా ఇది మీరు ఇది హెడ్ కూడా యాంగిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడ్డానికి వైట్ అయితే క్లాసీ లుక్స్ ఉన్నాయి, మీకు కావాలంటే ఇందులో బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ ఆటంబర్గ్ లోగో ఉండేసి క్లీనింగ్కి ఈజీ ఉంది. ఎప్పుడైనా మనం కావాలంటే ఈ స్క్రూ ఓపెన్ చేసి ఈ గ్రిల్, ఈ మెష్ ఇదంతా దీని జాలి తీసేసి మీరు ఫ్యాన్ ఓపెన్ చేసి మంచిగా కడిగి చేసి మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు వైట్ అయినా కానీ. ఇందులో బ్యాటరీస్ వేస్తాను నేను. కొంచెం నాకు ప్రైస్ కాస్ట్లీ అనిపించింది, 4240 rupees. ఎక్స్పెన్సివే, కాకపోతే ఇంకా BLDC మోటార్ కదా, ఇప్పుడు కొత్త టెక్నాలజీ కాబట్టి రేట్స్ అవి ఎక్కువనే ఉంటాయి. ఇందులో ఎల్ఈడి ఇండికేటర్ కూడా ఉంది.
బటన్ ప్రెస్ చేస్తే మీకు ఎల్ఈడి ఇండికేటర్ గ్లో అవుతుంది. చూద్దాం ఇప్పుడు ఆన్ చేసి ఇక్కడనే ప్లగ్లో పెట్టేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అది డిఫాల్ట్ 6లో ఉండింది, నేను 1 చేసేసాను. ఇదే విండ్ నాయిస్ వస్తుందనే ఆసిలేషన్ ఆఫ్ చేసేస్తాను నేను అటు వెళ్ళినప్పుడు. బాగుంది, మూమెంట్ స్మూత్ ఉంది. ఆసిలేషన్ సెట్ చేసుకోవచ్చు, స్లీప్ సెట్ చేసుకోవచ్చు, టైమర్ సెట్ చేసుకోవచ్చు, అంటే ఎన్ని అవర్స్ నడిచి ఆఫ్ అయిపోవాలో అది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆఫ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. ఇది ఆఫ్. నేను అనుకున్నంత సైలెంట్ కూడా ఏం లేదు. నార్మల్గా రెగ్యులర్ ఫ్యాన్స్, వేరే బయట పెడెస్టల్ ఫ్యాన్స్ చూశాను కదా, అంతే ఉంది సౌండ్. పెద్దగా అంత నేను మరీ సైలెంట్ ఉంటుందేమో అనుకున్నా కానీ అంత సైలెంట్ లేదు. ఓకే అని చెప్పొచ్చు. బిల్ట్ క్వాలిటీ, ఇంకా లుక్స్, ఇంకా ఫినిషింగ్ అదంతా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం అంటే ఈ హైట్ అడ్జస్ట్మెంట్కి ఏదైనా ఆప్షన్ ఇస్తే బాగుండేది. ఫిక్స్ ఉంది హైట్, అంటే మీరు అయితే టేబుల్ ఫ్యాన్ లాగా యూజ్ చేయొచ్చు, లేకపోతే పెడెస్టల్ ఫ్యాన్ లాగా యూజ్ చేయొచ్చు. మీరు మధ్యలో కావాల్సిన సైజెస్ అంటే ఇందులో ఆప్షన్ లేదు. ఇట్లా మీరు లూజ్ చేసి పైకి కిందికి చేసేది ఇస్తే బాగుండేది. అది ఒక్కటి తప్పితే మిగతా అంతా బాగానే ఉంది. ఇంకా ఇది యూజ్ చేస్తూ ఉంటాను కదా, ఇప్పుడు చెప్పాను కదా నేను ఇది 3 years నుంచి యూజ్ చేస్తున్నా, ఇంకా నడుస్తుందని చెప్పేసి. అట్లా ఏదన్నా మధ్యలో నా దగ్గర ఉన్న ఐటమ్స్ నడుస్తుంటే పాడైపోతే నేను వేరే వీడియోస్లో చెప్తానే ఉంటాను. అందుకే మీరు ఫాలో అవుతుంటే ఏంటంటే మీకు నేను యూజ్ చేస్తున్న ఐటమ్స్ అసలు ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది అనేది కూడా ఐడియా వస్తుంది. ఎట్లా అనిపించింది మీకు ఇది? ఇందులో డిస్ప్లే అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ డిస్ప్లే ఉంది, 1 2 3 ఇట్లా స్పీడ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వైట్ ఎల్ఈడి డిస్ప్లే ఉంది. ఇక్కడ కూడా మీకు ఆటో స్వింగ్కి బటన్ ఇది. ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే అంటే ఈవెన్ మీకు ఆన్ ద స్పాట్ రిమోట్ చేతికి అందకపోయినా కానీ ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా స్వింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇందులో మీకు అయితే మీరు లాస్ట్ స్పీడ్ ఇంకా లాస్ట్ సెట్టింగ్ ఏం పెట్టుకున్నారో, ఒకవేళ కరెంట్ పోయి మళ్ళీ కరెంట్ వస్తే కూడా మెమరీ ఉంది, సేమ్ అదే స్పీడ్ అదే సెట్టింగ్ తోటి ఆన్ అవుతుంది. అయితే ఇది మన ఆటంబర్గ్ది పెడెస్టల్ ఫ్యాన్ రెనెస్సా మోడల్, 4240 రూపీస్. ఎట్లా అనిపించింది? ఈరోజు అయితే అంత స్పెషల్ అనిపించకపోవచ్చు మీకు అన్బాక్సింగ్, ఎందుకంటే ఎవరు లేరు కదా మీకు క్లోజప్ షాట్స్ చూపించడానికి. కొన్ని ఏవో నేను తర్వాత బీరోల్స్ దీంట్లో మిక్స్ చేస్తాను వీడియోలో. అంటే మా పిల్లలు ఉంటే వాళ్ళు దగ్గరికి వచ్చి అట్లా అన్నీ చూపించేవాళ్ళు. ఇప్పుడు నేను ట్రైపాడ్ మీద పెట్టి వీడియో చేస్తున్నాను కాబట్టి ఇంకా అదంతా ప్రొవిజన్ లేదు. రేపటి నుంచి మస్త్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోండి. ఇంకా రేపు ఒకటి సూపర్ స్పెషల్ ఐటమ్ అన్బాక్సింగ్ చేస్తాను. దాని గురించి నేను లాస్ట్ 2-3 years నుంచి ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు ఆ ప్లాన్ అంటే ఎగ్జిక్యూట్ చేసే టైం వచ్చింది, ఎందుకంటే ఐటమ్స్ కూడా వచ్చేసినాయి. అయితే రేపటి వీడియోకి మీరు నా ఛానల్ పైన ట్యూన్ చేసి ఉండండి, ఎందుకంటే పక్కా నేను సాయంత్రం వరకు రాత్రి వరకు ఆ వీడియో కంపల్సరీ అప్లోడ్ చేస్తా. ఫుల్ ఇంట్రెస్టింగ్, ఫుల్ మజా వస్తుంది, ప్రతి ఒక్కరికి మజా వస్తుంది రేపటి వీడియో. అయితే ఉంటానండి, రేపు కలుద్దాం, బాయ్.